మనం ఒక షార్ట్ ఫిల్మ్‌కు కంటెంట్ ఎలా తయారు చేయాలంటే, ఇప్పుడు కర్ఫ్యూ పెడతారు కదా! కర్ఫ్యూ పెట్టినప్పుడు ఆడ ఎట్లుంటాయి, ఆడ గొడవలు జరిగినట్టు ఆనవాళ్ళు ఉంటాయి కదా! టైర్లు కాలిపోయినట్టు, రాళ్ళు విసురుకున్నట్టు, అన్ని చల్లా పండ్ల బండి ఉల్టా పడ్డట్టు, ఆ! ఆ రాళ్ళు ఊరుకుంటూ, జనం అల్లరి చేసినట్టు అన్నీ ఆనవాళ్ళు ఉంటాయి కదా! ఆడ. మీకు తెలుసు కదా! కొన్ని శవాలు పడిపోయినట్టు ఉంటే ఆడ కర్ఫ్యూ పెడతారంట. కర్ఫ్యూ పెడితే ఆడ అలా 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 జరిగితే కర్ఫ్యూ పెట్టింది మనకు తెలిసిపోద్ది ఆనవాళ్ళు. కదా! అన్నీ చెట్ల తొక్కలతో కొట్టుకోవడం, రాళ్ళతో కొట్టుకోవడం, బండ్లన్నీ ఉల్టా పడడం, కొన్ని కాలిపోతూ ఉంటాయి. శవాలు పడి ఉంటాయి. తెలుసు కదా! నిర్మానుష్యంగా ఉన్న శవాలు పోయి పడి ఉంటాయి. అంటే ఈడ కర్ఫ్యూ పెట్టిండంటే ఆహా! ఈడ ఇలా జరిగిందని తెలుస్తది కదా! అట్లా అన్నమాట. అయితే అది కర్ఫ్యూ పెట్టినప్పుడు కనిపించే పని. కానీ నేరుగా ఆడ గొడవ జరుగుతాంది. కర్ఫ్యూకి ముందు ఆడ అల్లర్లు జరుగుతాన్నాయి. ఒకళ్ళు వాళ్ళు రాళ్ళేసుకోవడం, రాళ్ళతోటి కొట్టుకోవడము, విసురుకోవడము, దాడులు చేసుకోవడము, కొట్టుకోవడము, టైర్లు గీర్లు కాల్చుకోవడము, ఒకరి మీద ఒకళ్ళు ఏసుకోవడము, దాడులు చేసుకోవడం ఉంటది కదా! హైదరాబాద్‌లో అల్లర్లు జరుగుతా ఉంటాయి చూసినావా మత కలహాలు. ఆ సీన్ ఎట్లా పెట్టాలంటే, ఇప్పుడు చెప్పాను కదా! కర్ఫ్యూ పెట్టినప్పుడు ఆడ ఆనవాళ్ళు ఎట్లుంటాయో తెలుసు కదా! అవి జెన్యూన్‌గానే పడుంటాయి. కావాలని పెట్టినట్టు ఉండది. జెన్యూన్‌గా ఇసిరేసుకుంటే ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. మానవ కల్పితాలుండయి. అట్లనే ఈ అల్లర్లు, గొడవలు కూడా మానవ కల్పితం కావద్దు. జెన్యూన్‌గా ఉండాలనమాట. అలా పెట్టాలి. జెన్యూన్‌గానే జరుగుతాయి గానీ కావాలని చేసుకోరు కదా! కావాలని పెట్టినట్టు ఉండొద్దు. కావాలని పెట్టాం కదా! జెన్యూన్‌గా జరుగుతాయి. అగో అలా క్రియేట్ చేయాలనమాట. మీరు లవ్ అయినా, రొమాన్స్ అయినా, ఫ్యామిలీ అయినా, ట్రెడిషన్ అయినా ఇలా చేయాలన్నట్టు ఒక షార్ట్ ఫిల్మ్‌లో కంటెంట్. అంటే కంటెంట్ మానవ నిర్మితమే. ఎడిటింగే అంతా. అయినా కూడా దాన్ని మళ్ళీ ఎలా చేయాలంటే ఇలా క్రియేట్ చేయాలి. దాన్ని షూట్ అయినా సరే, రచయిత అయినా సరే, షూట్ అయినా సరే ఈ విధంగా క్రియేట్ చేయాలి. జెన్యూన్‌గా క్రియేట్ చేయాలి అనమాట. అది ఏదైనా లవ్ అయినా, ఫ్యామిలీ అయినా, ట్రెడిషన్ అయినా, మదర్ అండ్ సన్ అయినా, లవర్స్ అయినా, రొమాన్స్ అయినా ఇట్లా అన్నట్టు. అయితే మనకొచ్చే ఆలోచన మనం ఆలోచించేది మాత్రం కృత్రిమంగానే ఆలోచిస్తాం. కృత్రిమంగానే కలకంటాం కదా! కలలు అవి రావు. కృత్రిమంగా మనం ఫీలింగ్ భావాలకు లోనవుతూ ఉంటాం. కలలు అంటూ ఉంటాం. సినిమాని చూసి ఫాంటసీ చేస్తూ ఉంటాం. దానిని ఈ విధంగా జెన్యూన్‌గా పెట్టాలనమాట. ఇలా క్రియేట్ చేయాలి. షార్ట్ ఫిల్మ్‌లో మీరు యూట్యూబ్ కంటెంట్ అయినా ఇలా చేయొచ్చు. అలాగే ఒక షార్ట్ ఫిల్మ్‌లో నటన ఎలా చేస్తారంటే రియల్ లైఫ్‌లో మనం జరుగుతుంది కదా విషయాలు, వాటిని మనం ఒక సినిమాను చూసిన తర్వాత రీప్లే చేస్తే ఎలా చేస్తాం, అలా రీప్లే చేస్తారనమాట. అంటే జెన్యూన్‌గా జరిగిందని కావాలని చేస్తారు. కానీ అది రీప్లే లాగా ఉంటదనమాట. అది కూడా ఇలాగే చేయాలి. ఇప్పుడు నేను చెప్పినా కదా! మనకు ఏది కర్ఫ్యూ పెడితే ఆడ వస్తువులు చిందరవందర పడతాయి. జెన్యూన్‌గా పడతాయి గానీ కావాలని పెట్టినట్టు ఉండవు కదా! అలాగే కర్ఫ్యూ జరిగినప్పుడు గొడవలు జరిగినప్పుడు చూపెడతారు. ఆ గొడవలు జరగడం కూడా కావాలని పెట్టినట్టు, కావాలని చేసినట్టు ఉండకూడదు. నిజంగా జరిగితే ఎట్లుంటదో అలా జెన్యూన్‌గా ఉండాలి 100%. ఇలా మనం ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలి. కంటెంట్ మాత్రం కావాలని క్రియేట్ చేస్తాము. ఊహించుకున్నాము భావాలు. కానీ వాటిని క్రియేట్ చేయడం ఇలా చేయాలనమాట. అలాగే నటన చెప్పాను కదా! ఇప్పుడు ఒక జెన్యూన్‌గా మనం నిజ జీవితంలో జీవిస్తాం కదా! దాన్ని రీప్లే చేస్తే సినిమాని రీప్లే చేస్తే కావాలని మళ్ళా మొదటి నుంచి ప్లే అయితది కదా! అలా రియల్ లైఫ్‌ని మళ్ళీ రీప్లే చేస్తే ఎలా అయితది? నిజ జీవితాన్ని. అలా చేయాలనమాట నటన. ఓకే. అలాగే మనం సినిమా తారలయి మ్యాగజైన్స్‌లో అక్కడిక్కడ చూసి హీరోలాగా పెడతాం గదా! పెడితే రావు. వాళ్ళ లెక్క మనకు రావు. ఎందుకంటే వాళ్ళు నిజంగా పెట్టరు. మనము నిజంగా పెడతాం గదా! వాళ్ళని చూసి వాళ్ళు నిజంగా పెట్టినట్టుండి మనం నిజంగా పెడతాం. కానీ వాళ్ళు నిజంగా పెట్టరు. అయితే మనం నిజంగా పెడతాం వాళ్ళని చూసి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా ఫోటోలుంటాయి, నటనలుంటాయి గదా! అవి నిజంగా చేస్తాం. వాళ్ళలాగా షూట్ చేసి షార్ట్ తీయడమో, లేకుంటే స్టిల్స్ ఇవ్వడమో నిజంగా ఇస్తాం. అవి గూడా నిజంగా ఉన్నట్టుంటాయి. కానీ అవి నిజంగా డమ్మీ అన్నట్టు. అంటే నిజంగా చేసిన దాన్ని మళ్ళీ డమ్మీగా చేస్తారు. ఎందుకంటే నిజంగా చేసినవి మానసిక అనుభవము, వ్యక్తిగత అనుభవము, అనుభూతి, రియాలిటీ అనేది కెమెరాలో పడదు. అది మనకు మాత్రమే అనుభవాన్ని ఇస్తుంది తప్ప ఎదుటి వాళ్ళకి అనుభవాన్ని ఇవ్వదు. ఆ ఫీలింగ్ ఇవ్వదు. కాబట్టి వాళ్ళకి ఆ ఫీలింగ్ ఎళ్ళాలంటే డమ్మీగా చేయాలి. 100% డమ్మీగా చేయాలి. కానీ సేమ్ చేయాలి. అది అలాగే చేయాలి. కానీ డమ్మీగా చేయాలి. రియల్‌గా చేస్తే అది మనకు మాత్రమే పరిమితం అయితది. కాబట్టి డమ్మీగా చేయాలి. కానీ అలాగే చేయాలి. రియల్‌గా నటించాలి గానీ డమ్మీగా చేయాలి ఆ నటన. మనం అనుభవం పొందొద్దు, అనుభవించొద్దనమాట. ఓకే. సెల్ఫ్‌గా ఏది పొందొద్దు. పొందకుంటే వాళ్ళకి పోతదండి. వాళ్ళకు సెల్ఫ్ అయిద్ది. అట్లా డమ్మీగా చేయాలనమాట. ఫోటోకి స్టిల్ గాని, నటన గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తారు కదా! ఫేస్ ఫీలింగ్స్ అలా చేయాలి. మనం సినిమాలు చూసి ఇంటికొచ్చి సినిమాల్లానే చేస్తాం. కానీ మనకు రాదు. ఎందుకంటే వాళ్ళు డమ్మీగా చేస్తారనమాట అవి. చేస్తే మనకు రియాలిటీ కనబడుతది. కాబట్టి డమ్మీగా చేయాలి. రియాలిటీగా మాత్రం చేయొద్దు. ఆ ఫీలింగు, భావాలు చేయడము నిజంగా చేస్తే అది మనకు మాత్రమే పరిమితం అయితది. మనకు మాత్రమే అనుభవం కలుగుతది. చూపర్లకు కలగదు. కాబట్టి ఆ అనుభవం, అనుభూతి ఆడియన్స్‌కి కలగాలంటే రియల్‌గా చేసింది డమ్మీగా చేయాలనమాట. ఉదాహరణకి మనం షార్ట్ ఫిలిమ్స్‌లో ఎలా నటించాలి నటనంటే ఉదాహరణకి మనం ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, సినిమా తారల ఫోటోలు గాని అలా పెడితే రావు మనకు. ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు గాని చూసి వాళ్ళలాగా పెడితే రావు. ఎందుకంటే మనం రియల్‌గా పెడతాం. వాళ్ళు రియల్‌గా పెట్టరనమాట. కేవలం భౌతికంగా పెడతారు. అంటే ఇప్పుడు దెయ్యాల సినిమా ఉంది. దెయ్యాల సినిమా నిజంగా తీస్తారా? చుట్టూ మనుషులుంటారు, కెమెరామెన్ ఉంటారు, అందరూ సిబ్బందుంటారు. ఆ! కార్మిక సిబ్బంది ఉంటారు షూటింగ్‌లో. కానీ మనం అబ్బా! వాడు భయపడి ఉరుకుతాడేమో అనుకుంటాం కదా! షూటింగ్‌లో ఎట్లుంటో చుట్టూ మనుషులే ఉంటారు కదా! ఊర్లోనే తీస్తారు కదా! అట్లన్నట్టు. ఇప్పుడు అడవిలో పులి వెంబడి పడ్డట్టు, అడవిలో ఒంటరిగా తప్పినట్టు హీరోయిన్ చూపెడతారు. కానీ చుట్టూ సిబ్బంది ఉంటారు, కెమెరామెన్ వాళ్ళుంటారు.
కానీ ఆ ప్రభావం మన మీద ఉండదు. అడవిలో ఉన్నట్టే మనం ఫీల్ అయితాం కదా! అలా జనాలకు ఫీలింగ్ కలిగించాలంట భౌతికంగా. ఆ! వాళ్ళు ఫీల్ అయ్యేలాగా మనం కలిగించాలి. మనం వాళ్ళకి ఫీలింగ్ కలిగించాలి. తప్ప మనం రియల్‌గా చేయొద్దు. రియల్‌గా చేస్తే రాదు. కాబట్టి మనం డమ్మీగా అంటే రియల్‌గా చేస్తే ఎలా ఉంటుందో దాన్ని మళ్ళీ డమ్మీగా చేయాలి తప్ప, డమ్మీగా చేసి వాళ్ళకి ఫీలింగ్ కలిగించేలాగా చేయాలి. మనం పొందడం కాదనమాట. అప్పుడే స్టిల్ గాని, నటన గాని వస్తది. అయితే షార్ట్ ఫిల్మ్‌కి కంటెంట్ ఎలా క్రియేట్ జేయాలి? ఎక్కడి నుండి తీసుకోవాలి అంటే, మీకు ఉదాహరణ చెప్తాను ఎలా తీసుకోవాలి. అంటే ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు రోడ్ మీద మనకు కర్ఫ్యూ అయిందనుకుందాం. కర్ఫ్యూ పెట్టిండ్రు. ఎందుకు పెట్టిండ్రు? తీవ్రమైన మత కలహాలు జరిగాయి. ఒకరినొకరు చంపుకోవడము, కొట్టుకోవడం, చంపేసుకోవడం జరుగుతాయి కదా! చార్మినార్ దగ్గర. అప్పుడు కర్ఫ్యూ పెడతారు. అప్పుడు ఎటు అటు పోతే ఆడన్ని దాడులు చేసిన ఆనవాళ్ళు ఉంటాయి కదా! టైర్లు కాలిపోవడము, పండ్ల మండలు ఉల్టా పల్టా పడి ఉండడము, శవాలు పడి ఉండడం, చంపుకున్న శవాలు, కత్తులు, కటార్లు అన్ని దాడులు ఇసిరేసుకునే రాళ్ళు, రప్పలన్నీ చిందరవందరగా పడి ఉంటాయి మనం చూస్తే. స్పాట్‌లో ఒక్క మనుషులే ఉండరు. మత కలహాలే ఉండవు గానీ, ఆనవాళ్ళు ఉంటాయి కదా! దాడులు చేసుకునే అన్ని ఆనవాళ్ళు ఉంటాయి కదా! సజీవ సాక్ష్యంగా కనిపిస్తా ఉంటాయి కదా! అలాగే ఆడ దాడులు జరిగినప్పుడు కర్ఫ్యూ లేనప్పుడు ఎలా ఉన్నది? అది కూడా అలాగే కనిపిస్తదంట. మనకు సజీవ సాక్ష్యంగా ఎవరి మీద ఒకడు దాడులు చేసుకోవడం, ఎవరి మీద రాళ్ళు ఇసిరేసుకోవడం, ఓనరు కొట్టుకోవడం, చంపడం, పొడుచుకోవడం ఇట్లా ఉంటాయన్నట్టు మత కలహాలంటే. అప్పుడే కర్ఫ్యూ పెడతారు. కర్ఫ్యూకి ముందు మత కలహాలు ఒకరినొకడు కొట్టుకోవడం, చంపుకోవడం ఇట్లా కనబడతాయి కదా! మనకు టీవీలలో చూపెడతారు కదా! అది నిజ జీవితంలో కామన్‌గా జరిగేదనమాట ఇవన్నీ. దాన్ని మనకు కంటెంట్‌గా చూపెడతారంట. అంటే నిజ జీవితంలో ఇప్పుడు నేను కర్ఫ్యూనే ఉదాహరణ చెప్పాను గానీ, నిజ జీవితంలో లవ్వు, ప్రేమ, రొమాన్స్, విరహము, కొట్టుకోవడం, తిట్టుకోవడం, బాధపడడం, ఏడ్చుకోవడం, కుమిలిపోవడం, లవ్ ఫెయిల్యూర్ కావడం, డిప్రెషన్‌కి లోను కావడము, ఇలా జీవితంలో భాగాలే ఇలాంటివి. కానీ ఇవన్నీ కామన్ అనమాట. వీటిని మళ్ళీ రీప్లే చేస్తే ఎట్లుంటాయో అలా క్రియేట్ చేసి, వాటిని క్రియేట్ చేసి రీప్లే చేస్తే ఎట్లుంటాయో అలా ప్లే చేస్తారనమాట. షార్ట్ ఫిల్మ్ అంటే ఇలా క్రియేట్ చేయాలి. మీరు ఊహించిందైనా మీరు నిజ జీవితంలో తీసుకున్నదైనా, కల్పించిందైనా దాన్ని ఇలాగే చేయాలంట. చేసి గుర్తింపునివ్వాలి. చెప్పాను గదా! జెన్యూన్‌గా జరిగే వాటిని మళ్ళా రీక్రియేట్ జేస్తారు. చేసి రీప్లే జేస్తే అది షార్ట్ ఫిల్మ్ అవుతదంట. షార్ట్ ఫిల్మ్ కంటెంట్ రాయడము, షార్ట్ ఫిల్మ్ షూట్ జేయడం అలాగనమాట.